అనవసరమైన సెక్షన్స్. ఇంకొక విషయం చెప్పనా, ప్రేమ్ కుమార్ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తి. ఈ మధ్యన పీపీపీ మోడల్లో చంద్రబాబు నాయుడు గారు ప్రైవేట్ రోడ్లకు కూడా కాంట్రాక్టులకు ఇచ్చేసి టోల్ గేట్ వసూలు చేయాలని ఒక పాలసీని తీసుకొచ్చారు. దాని మీద ఒక వీడియో చేశారు. ఏమని దాని ఉద్దేశం, మామూలు రోడ్డుల్లో కూడా టోల్ కట్టాల్సిందే. ఇదివరకు ఏం కట్టేవాళ్ళం, టోల్ మనం ఆ మంగళగిరి దగ్గర కట్టేవాళ్ళం, అట్ట కాదు, మన సత్తినపల్లి వెళ్ళినా కూడా టోల్ కట్టాలి అనేటువంటి ఒక కొత్త థియరీని తీసుకొచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. అది ఇంప్లిమెంట్ చేయబోతున్నాడు. దీని మీద వ్యంగ్యంగా ఏం చేశాడు, మా ప్రేమ్ కుమారు నలుగురు కార్లు వేసుకొస్తే మా వాళ్ళే, అందరూ మా వాళ్ళే, కారు వేసుకొస్తే టోల్ కట్టాలి ఇక్కడ కట్టండి అని 10 రూపాయలు తీసుకున్నాడు. కట్టాడు. తీసుకుని ఈ రకంగా ఉంటుందని ఒక చిన్న డ్రామా, ఒక ఎపిసోడ్ చేసి వాట్సాప్లో పెట్టాడు. టోల్ గేట్ 10 రూపాయలు కట్టాలని మా వాడి దగ్గర మేము తీసుకున్నందుకు ఎక్స్ట్రాషన్ అంట, దోపిడీ అంట. దోపిడీ అని కేసు పెట్టారు. వీటి దుంపాదేగా నాకు అర్థం కాదా, ఏమిటిది నాకు అర్థం కాదా. డొక్క చింపేస్తాం అనగా డొక్క చింపేసిన కేసు పెట్టేస్తారా, కొట్టేస్తాం అని కేసు పెట్టేస్తారా, అర్థం ఉండాలి కదా. నాకు అర్థం కాదా. పిచ్చా మీకేమన్నా, ఆ రెడ్ బుక్ ఆయనకేమో రాజకీయ పిచ్చి, మీకేం పిచ్చి పోలీసులకి అంటున్నా. ఎక్స్ట్రాషన్ ఏంటి, దాని మీద కేసు మీద 10 రూపాయలు తీసుకుంటే ఎక్స్ట్రాషన్ అని పెట్టారు. ఇప్పుడు 111 అంటే ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ చేసేటటువంటి పెద్ద పెద్ద దుండగులకు పెట్టేటటువంటి 111 కేసుని అమాయకులైన పోసానికి ఇష్టముడి మీద, లేకపోతే మా సోషల్ మీడియా వారి మీద ఏంటి 111 అంటే సీరియస్ సెక్షన్. బెయిల్ రాదు, బెయిల్ రాకుండా ఉండటం కోసం. తెలియదు కానీ డెడ్ బాడీలు దొరకట్లేదు, లేకపోతే మటర్లు పెట్టాడు. డెడ్ బాడీలు ఎక్కడ దొరికితే మాత్రం పెట్టేస్తారు మటర్ కేసు. నా మీద మన వీళ్ళ మీద ఆ డెడ్ బాడీలు కావాలి, అటెంప్ట్ మటర్లు పెట్టేస్తున్నారు. దానికి పెద్ద గాయం అవసరం, అటెంప్ట్ మటర్లు అయితే పెట్టేస్తున్నారు. ఇంకా డెడ్ బాడీ ఎక్కడైనా పొరపాటు దొరికిందా, మర్డర్ కేసులు కూడా మా మీద పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. మేము ఎదుర్కోవడానికి కూడా సిద్ధంగా ఉన్నామని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. పోసాని కృష్ణమురళి గారిని ఆయన ధర్మంగా మాట్లాడాడో అధర్మంగా మాట్లాడాడో న్యాయస్థానాలు తేల్తాయి. 24 రోజులు నిర్బంధించారు, 24 రోజులు మానసికంగా వేధించారు. దీనికి మూల్యం చెల్లించేది లోకేష్. గుర్తుపెట్టుకుని మనం చేస్తున్నాం. లోకేష్ ఫోన్ వస్తే వదిలేదు, లేకపోతే 2ంటికి వదిలేసాడు. లోకేష్ ఆత్మహత్య, అందువల్ల ఇప్పుడు దాకా అడ్డు పెట్టారు. లేకపోతే మధ్యాహ్నం వదిలేసాడు. మొత్తం అన్ని షూరిటీ బాండ్స్ అన్నీ వెళ్ళిపోయినాయి. లోకేష్ కనుసన్నల్లోనే జరుగుతున్నది ఇదంతా కూడా. దీనికి బాధ్యత లోకేషే వహించవలసి ఉంటుందని నేను మీ ద్వారా చెప్పగలను. నేను ఈ ఎలక్షన్ అయిన వెంటనే కూటమి ప్రభుత్వం వచ్చిన అంబటి రాంబాబు భయపడిపోతాడు, ఇంక బయట కనపడాలనుకున్నాను నేను. ఆ ప్రతిదానికి వచ్చేస్తున్నాడు సింహరాజు, వచ్చాడు. చాలా ఆశ్చర్యంగా ఉంది ఏంటని. ఎక్కడో మన లోకేష్ మీద కూడా పెద్ద రిపోర్ట్లు ఇచ్చేసాడు. ఏమవుతుంది ఈయన రిపోర్ట్ ఇవరా, ఈయన రిపోర్ట్లు కూడా భయంకరంగా ఇచ్చారు. ఇచ్చే మూల కూర్చొని పెట్టినారు కదా. ఇప్పుడు మనం మంత్రిగా ఉన్నప్పుడు మనం పెరిగి కట్టలగట్టిన పని ఏదన్నా ఒక మంచి పని చెప్పమని చెప్పు మా అంబటి రాంబాబుని. నేను ఎన్నిసార్లు చెప్పుంటాను, జాగ్రత్తగా ఉండు, జాగ్రత్తగా పని చేసుకో, జాగ్రత్తగా ఉండు, జాగ్రత్తగా ఉండు. నా మాట విన్నారా? ఏమన్నా ఈరోజు ఏమైంది, అసలు అంబటి రాంబాబు టికెట్ అయ్యిద్దని చెప్పిన ఇచ్చినారు, ఏమైనాడు, ఎత్తిపోలా, ఓడిపోయాడు. కానీ అంత ధైర్యంగా వచ్చేసి మాట్లాడుతున్నాడు, అదే ఆశ్చర్యంగా ఉంది. ఏదోటి మాట్లాడుతుంటాడు. తీర్చారు బయటికి అన్ని. నాకు తెలిసి కూటమి ప్రభుత్వం మా ప్రభుత్వం కానీ అధికారంలో కానీ ఉంటే చట్టానికి మేమేం భయపడే వాళ్ళం కాదు. మా వైసీపీ పార్టీలో ఉండేటువంటి వాళ్ళు రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేసి గతంలో ఎవడైతే మా పార్టీని విమర్శించి మా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడి మా పార్టీకి వ్యతిరేకంగా పోస్టులు పెట్టి ఉంటాడో వాళ్ళందరినీ సిఐడి కేసులు పెట్టి లోపల మొత్తం ఇప్పటికే. కానీ కూటమి ప్రభుత్వం అట్ట కాదు కదా. అవును, చట్టము న్యాయం అంటారు వీళ్ళు. అవును, మాదట్టు ఉండదు. మాదంతా రాజారెడ్డి రాజ్యాంగం, వీళ్ళది భారత రాజ్యాంగం. అది కథ. శ్యామలన్న కొత్త ఆవిడ వచ్చిందని ఈ మధ్యన, ఆవిడకు అధికార ప్రతినిధి అంట. ప్రతిదానికి ఆవిడ వచ్చేస్తుంది. ఏంటి అసలు శ్యామల గారిపై మీ పార్టీ ఏంటి అసలు ఏమనుకుంటుంది? ఇప్పుడు రోజా అవుట్డేటెడ్, ఎవరు దేకరు. నాదంటావా, నాది నిరంతర ప్రక్రియ. అన్నకి ఎక్కడ డ్యామేజ్ జరిగినా, అన్నకి ఏదైనా ఇబ్బంది అయితే నేను నా వీడియోల మూలకంగా నేనైతే రాష్ట్ర ప్రజానీకానికి, మా పార్టీలో ఉండేటువంటి కార్యకర్తలకు, నాయకులకు నేనేమో నా మెసేజ్ నేను ఇచ్చానే ఉంటా. అది ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టేది కానీ ఆపేది కానీ ఉండదు.
ఇంకా ఎవరో ఒకరు మాట్లాడాలి కదా. అమ్మంట రాంబాబు అంటావు, ఈడు పోలవరం ఎప్పుడు కడతావంటే నాకు తెలియదు, నేను ఎందుకు చెప్పాలి మీకు, నాకు అర్థం కాదు పోలవరం గురించి అన్నటువంటి ఈ మహానుభావుడు. సరే, 5 ఏళ్ళ 2019 నుంచి 24 వరకు చూసినారు అందరు ప్రెస్ మీట్లు, అన్ని కథలు, అన్ని. కొత్త వాళ్ళు ఎవరెవరన్నా కావాలా, కొత్తదనం కోరుకుంటాను పార్టీలో అని యాంకర్ శ్యామలకు కొద్దిగా ఆర్థికంగా కొద్దిగా చూసి ఒక మంచి కారు, ఒక మంచి విల్లా ఇచ్చి ఓకే పెడిగ్రీ వేస్తా ఉంటే మరుగుతా ఉన్నాయి. పిడిగ్రీ కూడా ఉంది అప్పుడు కూడా. ఓకే, ప్రెస్ మీట్ పెట్టాలంటే పెడిగ్రీ ఇవ్వాలి కదా. ఓకే, అది ప్రెస్ మీట్ ఉంటే పోసాన్ని ఉన్నాడు ఏంటి పోసేసుకుంటున్నాడంటే ఏంటి ఆశ్చర్యంగా ఉంది. నాకు వద్దు, నేను రాను, నేను ఇంకెప్పుడు. అది ఏమైందంటే మాస్టర్ గారు, నేను మా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు ఎవరైతే అతిగా ప్రవర్తించి, ఎవరైతే కొంత దురుసుగా ఉండుంటారో 2019 నుంచి 24 వరకు మేము అధికారంలో ఉన్నప్పుడు నోటికి హద్దు అదుపు లేకుండా, చేతలకు హద్దు అదుపు లేకుండా, మనం ఏం మాట్లాడుతున్నాం అనేది కూడా సోయి లేకుండా మాట్లాడినటువంటి వ్యక్తులకి క్షమాపణ పత్రం అని చెప్పి నేను ఒకటి విడుదల చేసిన. మా యొక్క పార్టీలో ఉండేటువంటి మండల స్థాయి నుంచి కన్వీనర్లకు మొత్తం పంపించిన, జిల్లా స్థాయి అదేవిధంగా రాష్ట్ర స్థాయి నాయకులకి అందరికి పోయింది. ఆ పోవడంతో ఆ పోయిన మరుసటి రోజే శ్రీరెడ్డి గారు క్షమాపణ లేఖ రాసి నారా లోకేష్ గారికి, జగన్ అన్నకు ఒక లేఖ రాసి పెట్టినారు అన్నా అని చెప్పేసి. అదే విధంగా నేను ముందు రోజు క్షమాపణ పత్రం రిలీజ్ చేసిన మరుసటి రోజు ఆమె రాసింది. ఇంకా కొంతమంది రాసినారు. ఈ రోజు పోసాన్ని ఏమైంది, నేను అతిగా మాట్లాడినాను, అతిగా అయితే చేసినాను, చేసిన దానికి ఈ రోజు నేను ఇదైతే ఉన్నాను. నాకు పిల్లకాయలు ఉన్నారంటే మిగతా వాళ్ళకి పిల్లకాయలు ఉంటారేమయ్యా. అప్పుడు గతంలో ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే జనసేన, ఈ తెలుగుదేశం పార్టీ ఏదైతే ఉండదో, వీళ్ళకు లేరా కుటుంబం, వాళ్ళకి లేరా బిడ్డలు, వాళ్ళకి లేరా ఫ్యామిలీలు, వాళ్ళకు ఉన్నారు కదా. మరి ఉన్నప్పుడు నువ్వు నీ ఇష్టానుసారంగా ఎట్ట మాట్లాడతావయ్యా. నువ్వు మాట్లాడితే ఈరోజు నా కుటుంబం ఉండదంటే వాళ్ళ కుటుంబం లేరా, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు ఉండరా, వాళ్ళకి బిడ్డలు ఉండరా, వాళ్ళకి ఏమి ఉండరా. మరి ఈ రోజు నీకు జ్ఞానోదయం అయిందా? ఆ రోజు అంటే నీకు కుక్కకి కుక్కకి పెడిగ్రీ వేస్తాము, పోసాని గాడికి ఏదో పదవి ఒకటి ఇచ్చారు, సినిమాలు నందులకు ఏదో సినిమాలకు సంబంధించి. దాంట్లో ఏమో నెలకేమో 3.5 లక్షల జీతం దొబ్బుతీవి. ఇప్పుడు మొన్న సినిమాలు ఏమి లేవు, సినిమాల్లో ఎవడు క్యారెక్టర్ ఇచ్చేవాడు లేడు, ఒక్కో ప్రెస్ మీట్ కు ఇంత తీసుకొని మాట్లాడుతీవి. ఆ ప్రెస్ మీట్ కూడా ఇప్పుడు దేకేవాడు. ఆ ప్రెస్ మీట్ కూడా అన్న ఏంటంటే, అధికారంలో ఉంటే ఆ జగనన్న అనేటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా ఎవరికి ఆర్థికంగా సాయం చేయడు. నీకు ఒక పదవి ఇచ్చాడు, గవర్నమెంట్ లెక్క నీకు అలర్ట్ చేస్తాడు, గవర్నమెంట్ డబ్బుల్ని నీకు జీతం రూపంలో నీకు ఇచ్చాడు. ఈయన ఇంట్లో ఏమి తెచ్చిచ్చేది ఏమి ఉండదు. తిరుమల హుండీలో వేయటము, అన్న దగ్గరికి డబ్బులు వేయటము రెండు ఒకటే. అది ఇప్పుడు ఇంక ఇచ్చేవాళ్ళు లేడు కాబట్టి వీడు మరగడం. కుక్క ఏంది, పెడిగ్రీ వచ్చే మరుగుతుంది. దీనికి పెడిగ్రీ వేయకుంటే ఏమవుతుంది, అది అలిగిపోయి కూర్చుంటుంది ఇంట్లోనే. దాన్ని లేయి రా అన్నా కూడా రాదు. అది